Explaining a topic in STL subject. The topic name is complements. Complements అంటే ఏంటి? Yeah. Complements types ఉన్నాయన్నమాట. అవేంటి అంటే 2 types. ఫస్ట్ వన్ ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ సెకండ్ వన్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్స్ అనేవి 2 types. ఒకటేమో ఆర్స్ కాంప్లిమెంట్, ఇంకోటేమో ఆర్ మైనస్ 1 కాంప్లిమెంట్. నెక్స్ట్ మనం కాంప్లిమెంట్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అట్లీస్ట్. సో టు రిప్రజెంట్ సైన్డ్ నెంబర్స్ మనం డిజిటల్ సిస్టమ్ లో యూజ్ చేస్తాము. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. కాంప్లిమెంట్స్ అనేవి టోటల్ మనం ఏమనుకున్నాం 2 types. కాంప్లిమెంట్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాము అంటే టు రిప్రజెంట్ సైన్డ్ నెంబర్స్. టు రిప్రజెంట్ సైన్డ్ నెంబర్స్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇంకోటి డిజైన్ యాడర్ సర్క్యూట్. డిజైన్ యాడర్ సర్క్యూట్ విచ్ పర్ఫార్మ్స్ బోత్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. యాడర్ సర్క్యూట్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాము అండ్ అది అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫర్ ఎనీ రాడిక్స్ ఆర్ మనకి ఏదైనా రాడిక్స్ ఆర్ ఉంటే పాసిబుల్ కాంప్లిమెంట్స్ ఎన్ని అంటే ఆర్ మైనస్ వన్స్ అండ్ ఆర్స్ కాంప్లిమెంట్స్ అనమాట. ఫర్ ఎనీ రాడిక్స్ ఆర్ పాసిబుల్ కాంప్లిమెంట్స్ ఆర్ ఆర్ మైనస్ వన్స్ అండ్ ఆర్స్ కాంప్లిమెంట్. నెక్స్ట్ అసలు ఇప్పుడు మనం అసలు ఆర్స్ కాంప్లిమెంట్ ఏంటి అంటే చూద్దాము. సో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏ గివెన్ పాజిటివ్ నెంబర్ n. ఆర్స్ కాంప్లిమెంట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే దానికి ఒక ఫార్ములా ఆర్ పవర్ n మైనస్ n. హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు n అంటే ఏంటి అంటే పాజిటివ్ నెంబర్ అన్నమాట. n అంటే పాజిటివ్ నెంబర్, ఏదైనా పాజిటివ్ నెంబర్. అండ్ ఆర్ అనేది బేస్ అంటే రాడిక్స్. ఆర్ కి ఇంకో పేరు రాడిక్స్. అండ్ ఆర్స్ కాంప్లిమెంట్ n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని n అంటాము. సో దీని అంతటిని మనం ఏమంటామంటే క్యాపిటల్. ఎగ్జాంపుల్ చూసుకుంటే దీన్ని క్యాపిటల్ అని అనుకోవచ్చు. అండ్ ఇదిగో చూసుకోండి, ఇక్కడ నోట్ చేసుకున్నాం మనం. అండ్ n స్మాల్ n ఇస్ ఈక్వల్స్ టు 5. స్మాల్ n ఇస్ ఈక్వల్స్ టు 5 అంటే స్మాల్ ఏమనుకున్నాం మనం, ఎన్ని డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏంటి 1 2 3 4 5. హియర్ 1 2 3 4 5. సో 5 డిజిట్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్స్ రైట్. ఆర్ ఇస్ ఈక్వల్స్ టు మనకి రాడిక్స్ ఎంత ఇచ్చారు, టెన్స్. ఎగ్జాంపుల్ టెన్స్ కాంప్లిమెంట్ అని అడిగాము. సో మనకి ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ చూసుకుంటే 10 పవర్ సేమ్. ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను, ఆర్ స్మాల్ ఆర్ పవర్ n మైనస్ n. ఇట్స్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ఇది గుర్తుంటేనే మనం చేయగలం అన్నమాట ఆర్స్ కాంప్లిమెంట్. సో 10 పవర్ 5 మైనస్ ఇచ్చిన నెంబర్ వేసుకుంటే వి గోట్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్ ప్లస్ 1 కాంప్లిమెంట్ అనేది చూసుకున్నాం అన్నమాట. గివెన్ పాజిటివ్ నెంబర్ n. సేమ్ ఇందాకలాగే క్యాపిటల్ N అంటే పాజిటివ్ నెంబర్, స్మాల్ ఆర్ అంటే రాడిక్స్, n అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ ఫార్ములా ఒకటి చేంజ్ అయింది మనకి, కొంచెం విడిగా వచ్చింది. దిస్ ఇస్ ద ఫార్ములా. ఏంటి ఫార్ములా ఏంటి, ఆర్ పవర్ n మైనస్ 1 మైనస్ క్యాపిటల్ N. we already know ఇందాక ఆర్స్ కాంప్లిమెంట్ లో చూసాం స్మాల్ ఆర్ ఏంటి, క్యాపిటల్ N ఏంటి, స్మాల్ n ఏంటి అని. సో మనం ఇచ్చిన డిజిట్ ని బట్టి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదేంటిది క్యాపిటల్ N, ఇది స్మాల్ ఆర్. అండ్ ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 2 3 4 5. సేమ్ ఇందాక నంబర్లే ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఈజీగా అయిపోద్ది అని చెప్తాం. స్మాల్ n ఈజ్ ఈక్వల్స్ టు 5. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాట్లాగే మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సేమ్ ఇందాక సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గాట్ ద ఆన్సర్. అండ్ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే ఇందాక సేమ్ ఆన్సర్ వచ్చింది. ఆర్స్ కాంప్లిమెంట్ కి సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, సేమ్ ఆన్సర్ వచ్చింది.
మనం కానీ డిఫరెంట్ కాంప్లిమెంట్స్ వాడినా కానీ మాక్సిమం సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒక బిట్ ఏమో తేడా ఉంటది అంతే. థర్డ్ కూడా సేమ్ 1 బిట్ తేడాతో ఉంటుంది. మనం ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ విత్ ఆర్స్ కాంప్లిమెంట్. ఆర్స్ కాంప్లిమెంట్ లో మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎలా చేయాలని చూద్దాం. ద సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ m minus n both of base are maybe done. కింద స్టెప్స్ చూద్దాండి. యాడ్ m to the r's complement of n. Next one. Inspect the result of the step 1 for an end carrier. If the end carrier occurs, discard it. ఒకవేళ end carrier వచ్చింది అనుకోండి, దాన్ని వదిలేసేయండి, దాన్ని మనం పరుచుకుంటాం. ఇఫ్ end carrier does not occur, ఒకవేళ మనకి end carrier రాలేదు అనుకో, take r's complement of the number obtained in step 1. మనకి స్టెప్ 1 ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కి ఆర్స్ కాంప్లిమెంట్ అనేది తీసుకోవాలి. అండ్ ప్లేస్ ఏ నెగిటివ్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. మనం దానికి నెగిటివ్ సైన్ అనేది ప్లేస్ చేయాలి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ ఏమో యాడ్ 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 ఎం టు ద ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎన్. ఎం అనే దాన్ని ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎన్ కి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఎండ్ క్యారియర్ వస్తే ఓకే, దాన్ని వదిలేసేయండి. మన ఎండ్ క్యారియర్ రాలేదు అనుకుంటే మనం స్టెప్ 1 లో వచ్చిన దానికి ముందు నెగిటివ్ యాడ్ చేయాలి. అండ్ దానికన్నా ముందు దాని ఆర్స్ కాంప్లిమెంట్ అనేది రాయాలి. సో మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైంది. యూజింగ్ టెన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్టర్. చూడండి, 7253 మైనస్ 3250. 7253 మైనస్ 3. దాన్ని ఫస్ట్ ఇచ్చిన దాన్ని m అనుకుందాం, నెక్స్ట్ n అనుకుందాం. ఫస్ట్ n is equals to tens complement of n. Tens complement of n ఫైండ్ అవుట్ చేస్తే మనకి 96750 వచ్చింది. 96750 వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి ఆ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈ రెండింటిని, అండ్ వి గాట్ అన్ ఎండ్ క్యారీ. మనకి ఎండ్ క్యారీ వచ్చింది. అండ్ మిగతా అంతా నార్మల్ గా వేసేసుకున్నాము. మనకు ఒక ఎండ్ క్యారీ వచ్చింది. ఇందాక ఏమనుకున్నాం, ఎండ్ క్యారీ వస్తే మనము దాన్ని వదిలేసేయాలి. మనం దాన్ని డిస్కార్డ్ చేసేసాను, వదిలేసాను. ఒకవేళ రాకపోతే ఏంటో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, చూద్దాం. చూడ, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ మనకి సబ్ట్రాక్టర్ అని చెప్పి ఉంది కదా. సో m is equals to 3250 తీసుకొని రివర్స్ లో తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ రెండు యాడ్, మనకి టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ n. n కి టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ n ఏంటి అంటే 2768 అన్నమాట. ఫస్ట్ టెన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటే నెక్స్ట్ దీన్ని అండ్ m ని ఫస్ట్ స్టెప్ అనుకున్నాం కదా ఇందాక, యాడ్ m టు ద టెన్స్ ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద n. r ఉంటే ఇక్కడ రాడిక్స్ ఏముంది 10. సో ఇప్పుడు మనం m ని తీసుకెళ్ళి n యొక్క కాంప్లిమెంట్, ఆర్స్ కాంప్లిమెంట్ ఇక్కడ మనకి ఇచ్చింది టెన్స్. సో r is equals to 10. సో n యొక్క టెన్స్ కాంప్లిమెంట్ ని మనము m తో యాడ్ చేసుకోవాలి. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది అనమాట, ఈ ఆన్సర్ వచ్చింది. సో మనకి ఇలా ఇక్కడ మనకి ఏముంది, క్యారీ లేదనమాట, ఇక్కడ నో క్యారీ అని. సో మనం ఇందాక ఏమనుకున్నాం, క్యారీ లేకపోతే ఈ వచ్చిన దీనికి క్యారీ ఉంటే ఆ క్యారీ డిస్కార్డ్ చేసేయాలి. ఒకవేళ క్యారీ లేకపోతే మనం ఏం చేయాలన్నారంటే వచ్చిన ఎన్ ఉంటుంది చూసారా, దానికి మనం మళ్ళీ ఇంకొక టెన్స్ కాంప్లిమెంట్ తీసుకొని మళ్ళా దాని ముందు మనం నెగిటివ్ యాడ్ చేయాలి. నెగిటివ్ సారీ మనం m కి కాంప్లిమెంట్ తీసుకొని దాని ముందు నెగిటివ్ యాడ్ చేయాలన్నమాట. సో అలా తీసుకుంటే మన ఫైనల్ ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ విత్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్. ఇదిలాక ఆర్స్ కాంప్లిమెంట్ చూసాము. అండ్ నౌ ఇప్పుడు ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ చూద్దాం. రెండు కొంచెం సేమ్ ఉంటది, కొన్ని రూల్స్ లో చేంజ్ వస్తుంది అంతే.
here subtraction of two positive numbers m minus n. Add m to the more r minus 1's complement. ఫస్ట్ ఏం చేయాలి? ఇందాక ఏమన్నాము? యాడ్ m to the r's complement of the n. ఇక్కడ r minus 1's complement of the n. Next, we inspect the result obtained in step 1 for an end carry. దాన్ని బట్టి మనము ఒకవేళ సేమ్ ఇందాక ఏం చేసాము? ఎండ్ క్యారీ వచ్చింది అనుకో, దాంట్లో వదిలేసాము. కానీ ఇక్కడ ఏంటి చిన్న డిఫరెన్స్ ఉంది చూడండి. If any carrier occurs, add 1 to the least significant digit. If any end carry occurs, ఒకవేళ మనకి ఎండ్ క్యారీ అనేది వచ్చింది అనుకోండి, యాడ్ 1 to the least significant digit. 1 ని add 1 to the least significant digit. Next, ఇప్పుడు ఇది చూడండి. If end carry does not occur, take r minus 1's complement of number obtained in step 1 and place the negative sign in front of. వాళ్ళు మనకి ఎండ్ క్యారీ రాలేదే అనుకోండి, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ నెంబర్ అప్డేట్. మనకి లో ఇప్పుడు మనము ఎం అనే దాన్ని తీసుకెళ్ళి ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ కి యాడ్ చేస్తాం కదా, అప్పుడు మనకు ఒక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ నెంబర్ కి ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ అనేది చేసి ఆ వచ్చిన ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ చేసినాక వచ్చిన దాంతో మనము దాని ముందు మైనస్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే నెక్స్ట్ మీకు అర్థమైంది. సో హియర్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ r minus subtraction with r minus 1. Using 9's complement, subtract 7252 minus 3250. ఇచ్చారు కదా. యా, ఇది m వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. యా, n is equals to 3250. సో మనం ఏమనుకున్నాం? ఫస్ట్ యాడ్ m to the r minus 1's complement of n. సో మనకు r is equals to ఎంత మనకి? సో వాడు 9 అన్నాడు, 9 ఇచ్చాడు కాబట్టి స్మాల్ r is equals to స్మాల్ r is equals to ఎంత మనకి? 9. సో ఇప్పుడు మనం 9 మనం ఆర్ మైనస్ 9 కి ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ రాసుకోవాలి. యా, ఇక్కడ చూడు, దాన్ని మనం ఎన్ కింద క్యాపిటల్ ఎన్ కింద వేసుకోవాలి. సో అలా ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ రాస్తే మనకి ఎన్ అనే దానికి దీనికి ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ ఏంటి అంటే 749 అన్నమాట. అంటే ఆర్ మైనస్ 1's complement. r minus 1's complement దీనికి ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ మనం యాడ్ చేసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేసాము. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఎండ్ క్యారీ అనేది వచ్చింది ఇక్కడ. ఇక్కడ మనకి ఎండ్ క్యారీ అనేది వచ్చింది. యా, మనం ఎండ్ క్యారీ వచ్చినప్పుడు ఏమనుకున్నాం? +1 యాడ్ చేసుకోవాలనుకున్నాం. సో దీనికి +1 యాడ్ చేస్తే మనకి 6932. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా. సో ఇంకా కొంచెం బాగా అర్థం అవడానికి దాంట్లోని ఇంకొక ఎగ్జాంపుల్, అంటే ఒకవేళ ఎండ్ క్యారీ రాకపోతే ఎలా ఉంటుందో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సి, ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజింగ్ 9's complement సేమ్ అదే నెంబర్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఇచ్చాను. ఇక్కడ చూడండి సేమ్ దీనికి ఏంటి? 9's complement of n is equals to 2749. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలి. దీని యొక్క r minus 1's complement ఇది.
కాంప్లిమెంట్. దీని యొక్క R-1 కాంప్లిమెంట్ ఇది. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. We have to add these two. Now, కొంచెం గజిబిజిగా ఉంది. ఒక్క నిమిషం వర్క్ చేద్దాం. Yeah, now it's correct finally. సో మళ్ళీ టాపిక్ లోకి వస్తే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి క్యారీ అనేది రాలేదు. సో మనం ఇందాక ఏమనుకున్నాం, క్యారీ రాకపోతే దానికి ఈ ఫస్ట్ వస్తుంటది కదా నెంబర్, దానికి మనం R-1 కాంప్లిమెంట్ చేసి నెగిటివ్ నెంబర్ రాయాలి. సో సేమ్ R-1 కాంప్లిమెంట్ చేసి దాని ముందు నెగిటివ్ అనేది పెట్టాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్. సో ఈరోజు టాపిక్ అందరితో అయిపోయింది. కాంప్లిమెంట్స్ గురించి డిస్కస్ చేసాము. అండ్ కాంప్లిమెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ ఆ టైప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అనేది చూసాము ఈరోజు. సో టాపిక్ ఈస్ కంప్లీటెడ్. ఇంతటితో కాంప్లిమెంట్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. థ్యాంక్ యూ. బాయ్.